హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పాలిటీలో 73-74th అమెండ్మెంట్ యాక్ట్ గురించి తెలుసుకోబోతున్నాము. ఎందుకంటే మన సిలబస్లోనే పాలిటీలో 73-74th అమెండ్మెంట్ యాక్ట్ అని డైరెక్ట్ ఇచ్చేసాడు మనకి. అంటే దీని నుండి డెఫినెట్ క్వశ్చన్స్ వస్తాయి మనకి. అసలు 73-74th అమెండ్మెంట్ యాక్ట్ అంటే ఏంటి, అసలు అమెండ్మెంట్ అంటే ఏంటి? అమెండ్మెంట్ అంటే సవరణ అన్నమాట. మనకి రాజ్యాంగంలో ఏదన్నా యాడ్ చేయాలన్నా సరే, దేనన్నా తొలగించాలన్నా సరే అమెండ్మెంట్ని యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గా మనకి జమ్మూ అండ్ కాశ్మీర్గా ఒక స్టేట్గా, లడాఖ్గా ఒక స్టేట్గా డివైడ్ చేశారు. అది త్రూ దిస్ ఆర్టికల్, అంటే ఈ అమెండ్మెంట్ ప్రాసెస్ని యూజ్ చేసి డివైడ్ చేశారు. ఈ అమెండ్మెంట్ ప్రాసెస్ ఆర్టికల్ 368లో మెన్షన్ చేశారనమాట. ఈ ఆర్టికల్ ప్రకారము మనం ఏదన్నా అమెండ్ చేసి దాన్ని రాజ్యాంగంలో చేర్చొచ్చు అనమాట, లేదంటే ఉన్నదాన్ని తొలగించవచ్చు. తొలగించడం అంటే 370 ఆర్టికల్ని, రీసెంట్గా జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి ఆర్టికల్ 370ని రద్దు చేశారంటున్నారు కదా, ఈ ప్రాసెస్ని యూజ్ చేసుకునే మన పార్లమెంట్లో ఈ అమెండ్మెంట్ ప్రాసెస్ని యూజ్ చేసుకుని దాన్ని తొలగించారు. ఈ అమెండ్మెంట్ ప్రాసెస్ని అసలు ఎక్కడి నుండి మనం బారో చేసామంటే, మన రాజ్యాంగంలో కొన్ని మనం ఓన్గా క్రియేట్ చేసుకున్న అంశాలు ఉంటాయి, అలాగే బారో చేసుకున్నవి ఉంటాయి. అలాగే దీన్ని సౌత్ ఆఫ్రికా నుండి అమెండ్మెంట్ ప్రొసీజర్ని మనం బారో చేసుకున్నాము. యాక్చువల్లీ అసలు ఇప్పుడు టాపిక్లోకి వద్దాం. అసలు 73 అమెండ్మెంట్ యాక్ట్ అంటే ఏంటి? 73 అమెండ్మెంట్ యాక్ట్ వచ్చేసి పంచాయత్ రాజ్ సిస్టమ్కి సంబంధించింది. పంచాయత్ రాజ్ సిస్టమ్ అన్నమాట. అంటే విలేజ్ని ఎట్లా అడ్మినిస్ట్రేట్ చేయాలి, దానికి సంబంధించిన రూల్స్ ఏంటి అది. 74th అమెండ్మెంట్ యాక్ట్ వచ్చేసి మున్సిపాలిటీస్ అండ్ కార్పొరేషన్. మున్సిపాలిటీ అండ్ కార్పొరేషన్ అంటే అర్బనైజేషన్, అంటే రూరల్ ఏరియాస్ కాకుండా సిటీస్లో దాంట్లో యూజ్ చేసేవి. ఫర్ ఎగ్జాంపుల్ జిహెచ్ఎంసీ అంటారు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. జిహెచ్ఎంసీకి సంబంధించి మున్సిపాలిటీస్ అండ్ కార్పొరేషన్స్. 74th అమెండ్మెంట్ యాక్ట్ వచ్చి మున్సిపాలిటీస్ అండ్ కార్పొరేషన్. 73rd అమెండ్మెంట్ యాక్ట్ వచ్చి పంచాయత్ రాజ్ సిస్టమ్ గురించి ఈ అమెండ్మెంట్ యాక్ట్స్ని యూజ్ చేశారు. పంచాయత్ రాజ్ సిస్టమ్, ఈ పంచాయత్ రాజ్ సిస్టమ్ ఎక్కడి నుండి స్టార్ట్ అయింది? ప్రీవియస్లీ మన రాజులు ఉండేటోళ్ళు, పరిపాలించిన వాళ్ళు, అంటే డైనాసిటీస్, డిఫరెంట్ డైనాసిటీస్ ఉండేవి. ఎవరెవరు పరిపాలించారు, అసలు ఈ ప్రాసెస్ని ఎక్కడి నుండి తీసుకొచ్చారు అనుకుంటే, ఫస్ట్ కౌటిల్య అంటే గుప్తాస్ పీరియడ్లో, చంద్రగుప్త మౌర్య అని అంటారు, గుప్తా సెరా అని అంటారు. సో గుప్తాస్ పీరియడ్లో ఇతని ఆస్థానంలో కౌటిల్య అనే ఒక కవి ఉండేటోడు అనమాట. కౌటిల్య ఇతను ఏం చేశాడు, అర్థశాస్త్రం అనే గ్రంథం రచించాడు. ఈ అర్థశాస్త్ర గ్రంథంలో అతను ఏం చేశాడంటే, పాటలిపుత్ర అనే విలేజ్ ని ఎలా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఎలా పాలించారు అనేది మెన్షన్ చేశాడు. అర్థశాస్త్రం అనే బుక్ లో పాటలిపుత్ర అనే గ్రామాన్ని ఎలా పరిపాలించారని కౌటిల్య మెన్షన్ చేశాడు. ఇది గుప్తాస్ పీరియడ్ లో జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు మెయిన్ సోర్స్ అంటారు. అసలు విలేజ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్కడి నుండి స్టార్ట్ అయింది అని మనకు క్వశ్చన్ వచ్చినా సరే, అసలు మన విలేజ్ అడ్మినిస్ట్రేషన్స్ కి ఫౌండర్, హూ వర్ ద ఫౌండర్ ఆఫ్ విలేజ్ అడ్మినిస్ట్రేషన్ అని అంటే చోలాస్. వీళ్ళు ఎవరు? తమిళనాడు రీజియన్ ని పరిపాలించిన వాళ్ళు అనమాట. తమిళనాడు రీజియన్ ని చోలాస్ అనే వాళ్ళు పరిపాలించే వాళ్ళు. వాళ్ళు ఏం చేశారంటే 10th సెంచరీలో, డ్యూరింగ్ 10th సెంచరీలో తమిళనాడుని పరిపాలించారు. వీళ్ళు విలేజ్ అడ్మినిస్ట్రేషన్ ని వీళ్ళు ఫస్ట్ కనుక్కున్నారు, అంటే మెయిన్ సోర్స్ గా. చోలాస్ ని మెయిన్ ఫౌండర్స్ అని అంటారు అనమాట. మనకి ఎట్లా ఇన్స్క్రిప్షన్స్ అనేవి ఉండేవి, శిలాపలకాల ద్వారా వీళ్ళు మెయిన్ చోలాస్ అనే వాళ్ళు విలేజ్ అడ్మినిస్ట్రేషన్ ని స్టార్ట్ చేశారని మనకి మెన్షన్ చేశారు. ఈ చోలాస్ లో ఒక కింగ్ ఉండేటోడు అనమాట, పరాంతక చోళ అని. పరాంతక చోళ వన్ అనే అతను ఉత్తర మీరర్ అనే ఇన్స్క్రిప్షన్ ఇచ్చాడు. ఇప్పుడు ఇన్స్క్రిప్షన్ అంటే ఏంటంటే శిలాపలకాలు. ఇన్స్క్రిప్షన్ అంటే అప్పట్లో మన రాజుల కాలంలో ఏముండేది, ఒక శిలాపలకాలు చేసి వాటిని పెట్టేటోళ్ళు ప్రజలందరికీ తెలిసేలాగా. అవి మనకి ఇప్పుడు ఇన్స్క్రిప్షన్స్ అంటే మనం తెలుసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. సో చోళాస్ తమిళనాడు రీజియన్ ని పరిపాలించేటోళ్ళు 10th సెంచరీలో.
ఈ చోళాస్ కి సంబంధించిన కింగ్ పరంతక చోళా అనే అతని ఉత్తర మిర్రర్ ఇన్స్క్రిప్షన్ ఇచ్చాడు. ఈ ఉత్తర మిర్రర్ ఇన్స్క్రిప్షన్ లో అతను మెన్షన్ చేశాడు అనమాట విలేజ్ అడ్మినిస్ట్రేషన్ గురించి. విలేజ్ అడ్మినిస్ట్రేషన్ ఎలా జరిగేది అనేది దీంట్లో మెన్షన్ చేశాడు అతను. ఓకే, ఇది మన ప్రీవియస్లీ అంటే ఏన్షియంట్ ఇండియాలో జరిగింది. ఏన్షియంట్ ఇండియా అయిపోయిన తర్వాత 15th సెంచరీ ఎండింగ్ లో అంటే 14th సెంచరీలోనే మన ఇండియాకి బ్రిటిషర్స్ వాళ్ళు ఎంటర్ అయిపోయారు. 1599లో ఫస్ట్ బ్రిటిషర్స్ మన ఇండియాలోకి ఎంటర్ అవుతారు. బ్రిటిషర్స్ ఎంటర్ అయ్యి సూరత్ లో ఈస్ట్ ఇండియా కంపెనీని సూరత్ లో స్టార్ట్ చేస్తారు. వీళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత చాలా గవర్నర్స్ వాళ్ళందరూ రూల్ చేస్తుంటారు. 1687లో లోకల్ బాడీ అని ఫస్ట్ టైం బ్రిటిషర్స్ స్టార్ట్ చేశారనమాట. లోకల్ బాడీ అంటే లోకల్ ఉన్న విలేజెస్ ని ఎలా రూల్ చేయాలని ఇది స్టార్ట్ చేశారు. దీని తర్వాత 1882లో లార్డ్ రిప్పన్ 1882లో లార్డ్ రిప్పన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ని స్టార్ట్ చేశాడు. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ని స్టార్ట్ చేశాడు. యాక్చువల్లీ ప్రజెంట్ ఇప్పుడు మనం తీసుకుంటే టోటల్ మన లోకల్ గవర్నమెంట్స్ ని 5 phases గా డివైడ్ చేశారు. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి 1687 నుండి 1882 దాకా, అంటే 1687 to 1882 దీన్ని ఫస్ట్ ఫేజ్ అంటారు. తర్వాత సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, ఫోర్త్ ఫేజ్ అండ్ ఫిఫ్త్ ఫేజ్ వచ్చేసి 1950 నుండి టిల్ డేట్ అంటే ఇప్పటి వరకు ప్రజెంట్ మనం ఉన్నది. ఇది ఎందుకు చెప్తున్నానంటే క్వశ్చన్ రీసెంట్ గా తెలంగాణలో ఒక ఎగ్జామ్ లో అడిగాడు, ప్రజెంట్ మనం ఉన్న ఫేజ్ ఏంటిది, లోకల్ గవర్నమెంట్ కి సంబంధించి మనం ఏ ఫేజ్ లో ఉన్నామని అడిగాడు క్వశ్చన్. అంటే 5th phase అనమాట. ప్రజెంట్ 5th phase లో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది మనం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అనేది జరుగుతుంది. ఓకే, అసలు ఈ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పంచాయతీరాజ్ సిస్టమ్ ని అసలు మనకి ఎందుకు తీసుకొచ్చారు? ఈ ప్రాసెస్ ని తీసుకురావడానికి రీజన్ ఏంటంటే మన రాజ్యాంగంలో ఆర్టికల్స్ ఉంటాయి. ఆర్టికల్ 1, ఆర్టికల్ 2 ఇట్లా. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 17 అంటే అన్టచబిలిటీ, ఫండమెంటల్ రైట్స్ అంటారు. ఫండమెంటల్ రైట్స్ లో ఆర్టికల్స్ ఉంటాయి. అలాగే ఆర్టికల్ 40 ఏంటంటే ప్రతి స్టేట్ లో విలేజ్ పంచాయత్స్ అనేవి ఉండాలి, అంటే కంపల్సరీ అన్నమాట. విలేజ్ పంచాయత్ ఖచ్చితంగా ప్రతి స్టేట్ లో ఉండాలి అని ఆర్టికల్ 40 మెన్షన్ చేసింది. అందుకు మన వాళ్ళు ఏం చేశారు, మనకి 1947లో ఫ్రీడమ్ వచ్చేసేసింది. సో ఇక ఈ ఫ్రీడమ్ వచ్చిన తర్వాత రాజ్యాంగం ఫామ్ చేసుకున్నాము, ఒక కాన్స్టిట్యూషన్ ఫామ్ చేసుకున్నాము. ఆ రాజ్యాంగంలో ఆర్టికల్ 40 ఏం చెప్తుంది, ప్రతి స్టేట్ కి ఒక విలేజ్ పంచాయత్ అనేది ఉండాలని మెన్షన్ చేశాడు. సో ఏం చేసింది, గవర్నమెంట్ అనేది ఫామ్ అయిన తర్వాత మన ఇండియన్ గవర్నమెంట్ ఫస్ట్ టైం ఒక డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసింది. ఫస్ట్ ఒక డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే విలేజెస్ ని ఎలా డెవలప్ చేయాలనే దాని మీద ఫస్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసింది. ఈ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పేరేంటిదంటే కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అన్నమాట. ఇప్పుడు క్వశ్చన్ ఎట్లా వస్తుంది మనకి, మన దేశంలో ఫస్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏంటిది అని అంటే కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే అక్టోబర్ 2, 1952. అక్టోబర్ 2 ఈ డేట్ ని ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు, ఎందుకంటే గాంధీ జయంతి అక్టోబర్ 2. అందుకు అక్టోబర్ 2, 1952లో కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే ఫస్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ని మన గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. కానీ దీంట్లో ఏం చేశారు, ఈ ప్రోగ్రామ్ లో అసలు ఏముంటదంటే టోటల్ మన ఇండియాలో స్టేట్స్ ఉండేవి. ఆ స్టేట్స్ అన్నిటిని తీసేసి 51,100 బ్లాక్స్ గా డివైడ్ చేశారు. టోటల్ మన ఇండియన్ స్టేట్స్ ని 51,100 బ్లాక్స్ గా డివైడ్ చేసి ఈ బ్లాక్స్ కి ఒక్కొక్క బ్లాక్ కి ఈచ్ బ్లాక్ అంటే ప్రతి బ్లాక్ కి బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ ని పెట్టారనమాట. సో 5011 బ్లాక్స్, ఈచ్ బ్లాక్ ప్రతి బ్లాక్ కి బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉండేటోడు. ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశారు.
బట్ ఏమైంది, ప్రోగ్రామ్ కూడా సక్సెస్ కాలేదు. ఇది ఏమైంది, ఫెయిల్యూర్ అయిపోయింది. ఇది ఫెయిల్యూర్ అయింది. తర్వాత ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత సెకండ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది ఇండియన్ గవర్నమెంట్. అది ఎప్పుడు 1953లో నేషనల్ ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్. నేషనల్ ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్ అని ఇంకో ప్రోగ్రామ్ ఇండియన్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. అప్పుడు గవర్నమెంట్ నెహ్రూ స్టార్ట్ చేశాడు అనమాట. నెహ్రూ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. బట్ ఏమైంది, ఈ ప్రోగ్రామ్ కూడా ఫెయిల్యూర్ అనమాట. అంటే ఎలా పరిపాలించాలి అనేది మన వాళ్ళకి తెలిసేది కాదు. ఈ గవర్నమెంట్ కూడా ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ 1957లో నెక్స్ట్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారు. ప్రోగ్రామ్ అంటే డైరెక్ట్ ఒక కమిటీని ఫామ్ చేశారు. బల్వంత్ రాయ్ మెహతా అధ్యక్షతన ఒక కమిటీ వేశారు. దాన్నే బల్వంత్ రాయ్ మెహతా కమిటీ అంటారు. ఇప్పుడు 1957 అని మెన్షన్ చేస్తున్నా. 1957 అంటే మనకు 1956లో స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ అనేది ఒకటి ఫామ్ అయ్యి మన స్టేట్స్ మొత్తం, ఇండియాని మొత్తం డిఫరెంట్ స్టేట్స్గా డివైడ్ చేసేసింది. ఇండియాని టోటల్ 28 స్టేట్స్, 7 యూనియన్ టెరిటరీస్గా డివైడ్ చేసేసింది. సో ఇప్పుడు ఏమైంది, నెక్స్ట్ 1957లో ఇక స్టేట్స్ ఫామ్ అయిపోయిన తర్వాత మనకి ఏం చేశారు, ఇక కమిటీని వేశారు. స్టేట్స్ ఉన్నాయి, ఇప్పుడు స్టేట్స్ లోపల మొత్తం విలేజెస్ ఉంటాయి. విలేజెస్ని ఎలా రూల్ చేయాలని బల్వంత్ రాయ్ మెహతా అధ్యక్షతను ఒక కమిటీ వేశారు. ఈ కమిటీ మెయిన్ పని ఏంటిది అని అంటే, టోటల్ విలేజెస్కి వెళ్ళి విలేజెస్ వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ, నెక్స్ట్ వాళ్ళకున్న అవసరాలు, వాళ్ళు ఎలా రూల్ చేయాలి, అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, అక్కడ డెమోక్రసీ అక్కడి వరకు చేరాలంటే ఏం చేయాలి అనే దాని మీద రిపోర్ట్ ఒకటి ఇవ్వమని చెప్పి ఈ బల్వంత్ రాయ్ మెహతాని పంపించారనమాట. దాన్ని బల్వంత్ రాయ్ మెహతా కమిటీ అని అంటారు. బల్వంత్ రాయ్ మెహతా కమిటీ అది ఇప్పుడు 1957లో ఫామ్ అయింది. బల్వంత్ రాయ్ మెహతా కమిటీ ఇది వాళ్ళు విలేజెస్ ప్రాబ్లమ్స్ చూసుకుని రిఫార్మ్స్ అనమాట. రిఫార్మ్స్ ఒకటి, అడ్మినిస్ట్రేషన్ లెవెల్ ఎలా జరగాలో గవర్నమెంట్ వీళ్ళకి అప్పచెప్పింది. ఆ ప్రాబ్లమ్స్ అవి ఏమున్నాయి, ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి, విలేజెస్ డెవలప్మెంట్ కోసం ఏం యూజ్ చేయాలనేది వీళ్ళు ఒక రిపోర్ట్ని ఫామ్ చేయమన్నారు. ఈ బల్వంత్ రాయ్ మెహతా కమిటీ వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు గవర్నమెంట్కి. వాళ్ళు ఏం రిపోర్ట్ ఇస్తారంటే, గవర్నమెంట్ అనేది 3 టైర్ సిస్టమ్ ఫాలో అవ్వాలని చెప్తాడు. 3 టైర్ సిస్టమ్, 3 టైర్ పంచాయత్ రాజ్ సిస్టమ్. 3 టైర్ పంచాయత్ రాజ్ సిస్టమ్ అంటే 3 టైర్ పంచాయత్ రాజ్ సిస్టమ్ అంటే దీంట్లో 3 ఉంటాయి అన్నమాట. 3 ఏంటిది, స్టేట్ని డిస్ట్రిక్ట్గా డివైడ్ చేయమంటారు. డిస్ట్రిక్ట్ వచ్చేసి జిల్లా పరిషత్, నెక్స్ట్ సెకండ్ వచ్చేసి బ్లాక్గా డివైడ్ అయింది. బ్లాక్లో ఏంటి, పంచాయత్ సమితిస్ ఉంటాయి. బ్లాక్లో పంచాయత్ సమితి. నెక్స్ట్ వచ్చేసి విలేజ్, లాస్ట్ విలేజ్లో ఏముంటుంది, గ్రామ పంచాయత్. టోటల్ బల్వంత్ రాయ్ మెహతా కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో ఏముంటుంది, 3 టైర్ సిస్టమ్, 3 టైర్ పంచాయత్ రాజ్ సిస్టమ్ ఫాలో అవ్వాలని ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. బల్వంత్ రాయ్ మెహతా కమిటీ ఏ టైర్ సిస్టమ్ని ఇంట్రొడ్యూస్ చేసిందని అంటుంది క్వశ్చన్. 3 టైర్ పంచాయత్ సిస్టమ్, దాంట్లో డిస్ట్రిక్ట్ వచ్చేసి జిల్లా పరిషత్, బ్లాక్ని పంచాయత్ సమితిస్గా డివైడ్ చేయమని, విలేజెస్ గ్రామ పంచాయత్, ఇట్లా 3 టైర్ సిస్టమ్ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. దీని టర్మ్ వచ్చేసి 5 ఇయర్స్ వరకు ఇది ఇలాగే ఉంటుందని. ఇంకా దీంట్లో విలేజ్ లెవెల్ హెడ్ అంటే విలేజ్కి ఒక హెడ్ని, గ్రామానికి ఒక హెడ్ని వార్డ్స్గా డివైడ్ చేయడము, డిస్ట్రిక్ట్ పంచాయత్ని విలేజ్ పంచాయత్తో అనుసంధానం చేయడము. దీనికి సంబంధించి చాలా ఇక నార్మల్ పాయింట్స్ ఉంటాయి, అవి అంత ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ బల్వంత్ రాయ్ మెహతా కమిటీ సెంట్రల్ గవర్నమెంట్కి 3 టైర్ సిస్టమ్ అని ఇచ్చిన తర్వాత అక్టోబర్ చేసిందంటే దీన్ని ఇంట్రొడ్యూస్ చేసింది, అంటే స్టార్ట్ చేసింది ఈ సిస్టమ్ని ఫాలో అవ్వడం. అది ఎప్పుడు, అక్టోబర్ 2, 1959 నాగోర్ అనే విలేజ్. ఇది ఎక్కడుంది, నాగోర్ విలేజ్ రాజస్థాన్లో ఉన్న నాగోర్ విలేజ్లో నెహ్రూ గవర్నమెంట్ అనమాట. ఇది స్టార్ట్ చేసింది ఎవరు, నెహ్రూ గవర్నమెంట్. ఫస్ట్ టైం నాగోర్లో
స్టార్ట్ చేసింది ఈ 3 టైర్ సిస్టమ్ని. స్టార్ట్ చేసిన తర్వాత ఏమైంది, ఇప్పుడు ఏదన్నా స్టార్ట్ చేయాలంటే మనకు ఐదర్ అది యాక్ట్ అన్న అయ్యి ఉండాలి, బిల్ని యాక్ట్ చేయాలి కదా. సో జనరల్ యాక్ట్ కింద 3 టైర్ సిస్టమ్ని కన్సిడర్ చేసి ఫస్ట్ ట్రయల్ వేసారు నాగోర్ విలేజ్ మీద. తర్వాత సెకండ్ వచ్చేసి నెక్స్ట్ ఇంకో స్టేట్ ఏది 3 టైర్ సిస్టమ్ని ఫాలో అయ్యిందంటే సెకండ్ స్టేట్. ఫస్ట్ స్టేట్ నాగోర్, సెకండ్ స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. ప్రజెంట్ మన స్టేట్ ఆంధ్రప్రదేశ్ అనమాట. ఆంధ్రప్రదేశ్ సెకండ్ స్టేట్ టు ఫాలో 3 టైర్ సిస్టమ్. ఆంధ్రప్రదేశ్ ఇది ఎప్పుడు స్టార్ట్ చేసింది, ఇది వచ్చేసి 1 నవంబర్ 1959లో ఆంధ్రప్రదేశ్ ఫాలో అయింది. 1 నవంబర్ అనేది ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు మనం, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫార్మేషన్ డేగా కన్సిడర్ చేస్తాం మనం. ఏది ప్రీవియస్లీ తెలంగాణ ఆంధ్ర విడిపోకముందు 1 నవంబర్ని మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫార్మేషన్ డేగా మనం గుర్తుపెట్టుకుంటాం అనమాట. ఇది 3 టైర్ సిస్టమ్. ఫస్ట్ ఏది బలవంత్ రాయ్ మెహతా కమిటీ ఇచ్చిన రిపోర్టు, ఆ రిపోర్ట్లో 3 టైర్ సిస్టమ్ని ఏ స్టేట్స్ ఫాలో అయినాయి. అక్టోబర్ 2, 1959లో నాగోర్ అనే విలేజ్ ఫ్రమ్ రాజస్థాన్ నుండి. నెక్స్ట్ సెకండ్ స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు 1 నవంబర్ 1959. ఇది వచ్చేసి బలవంత్ రాయ్ మెహతా కమిటీ గురించి. నెక్స్ట్ ఏమైందంటే 1977 నెక్స్ట్ ఎలక్షన్స్ జరిగాయి. తర్వాత ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమైంది, నెహ్రూ గవర్నమెంట్ అనేది కొలాప్స్ అయిపోయింది. కొలాప్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ ఏది ఫామ్ అయింది, జనతా గవర్నమెంట్, జనతా పార్టీ. జనతా అంటే బీజేపీ, భారత్ జనతా పార్టీ, అది ఫామ్ అయింది. వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు ప్రీవియస్ ఉన్న గవర్నమెంట్ దే ఫాలో కాకుండా వీళ్ళు కొత్త కమిటీ వేశారు. 1977లో అశోక్ మెహతా కమిటీ అన్నమాట. అంటే అశోక్ మెహతా అనే అధ్యక్షతన ఒక కమిటీ ఫామ్ చేశారు. సేమ్ ఇది కూడా ఏంటంటే ఈ అశోక్ మెహతాని విలేజెస్లోకి వెళ్ళి విలేజెస్లో ఉన్న ప్రాబ్లమ్స్ని అవి సాల్వ్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఇంకా దాంట్లో తీసుకురావాల్సిన సవరణలు అవి ఇవి చెప్పమని చెప్పి రిఫార్మ్స్ సవరణలు తీసుకురమ్మని అడిగారు. ఈ అశోక్ మెహతా కమిటీ ఎవరు ఫామ్ చేశారు, ఏ గవర్నమెంట్ ఫామ్ చేసిందంటే జనతా పార్టీ అంటే ప్రజెంట్ మన బీజేపీకి సంబంధించింది. జనతా పార్టీ ఫామ్ చేసింది. అశోక్ మెహతా కమిటీ ఏం చేసింది, 1978లో రిపోర్ట్ సబ్మిట్ చేసింది. సబ్మిటెడ్ రిపోర్ట్ 1948లో రిపోర్ట్ని సబ్మిట్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్లో ఏమని మెన్షన్ చేశారు, 3 టైర్ సిస్టమ్ అవసరం లేదు. ప్రీవియస్లీ మనకి 3 టైర్ సిస్టమ్ ఉండేది, 3 టైర్ సిస్టమ్ అవసరం లేదు. 3 టైర్ సిస్టమ్ ప్రీవియస్లీ ఉండేది కదా, ఇది అవసరం లేదు, 2 టైర్ సిస్టమ్ని ఫాలో అవుదామని మెన్షన్ చేశారు. 2 టైర్ సిస్టమ్ అంటే ఏంటి, ఇప్పుడు ప్రీవియస్లీ 3 టైర్ సిస్టమ్లో ఏమేమి ఉండేవి, డిస్టిక్, బ్లాక్, విలేజ్ ఉండేది. ఇప్పుడు 2 టైర్ సిస్టంలోకి వచ్చేసి జస్ట్ డిస్టిక్ బ్లాక్ మెన్షన్ చేశారు, జస్ట్ అంతే. దీంట్లో విలేజ్ని తీసేశారు అనమాట. విలేజ్ వరకు ఎందుకు, అది మళ్ళీ పెద్ద ప్రాసెస్ అయింది. 3 టైర్ సిస్టమ్ కాకుండా 2 టైర్ సిస్టమ్ని ఫాలో అవుతాం చెప్పి జనతా గవర్నమెంట్ ఏం చేసింది, 3 టైర్ సిస్టమ్ని ఇంట్రొడ్యూస్ చేసింది. 3 టైర్ సిస్టమ్ ఇంట్రొడ్యూస్ చేసిన గవర్నమెంట్ ట్రయల్ రన్ చేస్తారు కదా. సో ఈ 3 టైర్ సిస్టమ్ని ఏ డిస్ట్రిక్ట్స్ ఫాలో అవ్వమని చెప్పింది జనతా గవర్నమెంట్ వచ్చేసి. 2 టైర్ సిస్టమ్ వచ్చేసి దీని టర్మ్ అంటే ప్రీవియస్లీ 3 టైర్ సిస్టమ్ టర్మ్ వచ్చేసి 5 years అన్నారు. వీళ్ళు 5 years ఇదే ప్రాసెస్లో రూల్ చేయొచ్చు అంటే వీళ్ళు మాత్రం 4 years మెన్షన్ చేశారు. 4 years ఉంటుంది. ఈ 2 టైర్ సిస్టమ్ అనేది 4 years పాలించవచ్చు. తర్వాత ఇలా వీళ్ళు ఏం చెప్పారు, డిస్ట్రిక్ట్ తర్వాత స్టేట్ తర్వాత డిస్ట్రిక్ట్ ఫామ్ చేయాలన్నారు. డిస్ట్రిక్టే మెయిన్ ప్రాసెస్, మెయిన్ డీసెంట్రలైజేషన్ ప్రాసెస్. అంటే మెయిన్ డిస్ట్రిక్ట్ త్రూయే ప్లానింగ్ జరగాలి. ఇక్కడ నుండి రూలింగ్ అనేది డిస్ట్రిక్ట్ త్రూ జరగాలి. డిస్ట్రిక్ట్ త్రూ బ్లాక్కి వెళ్ళిద్ది. బ్లాక్ అంటే విలేజ్ పంచాయత్. 2 టైర్ సిస్టమ్లో ఏముంది, డిస్ట్రిక్ట్, బ్లాక్ ఉంది. డిస్ట్రిక్ట్ త్రూ అంటే డిస్ట్రిక్ట్ ఫస్ట్ పాయింట్ అనమాట. ఇక స్టేట్ తర్వాత డిస్ట్రిక్టే ఫస్ట్ పాయింట్. ఇక్కడ నుండి అంటే పరిపాలన అనేది ఇక్కడ నుండి జరిగిద్ది. నెక్స్ట్ బ్లాక్ వచ్చేసి జిల్లా పరిషత్స్ ఉంటాయి. బ్లాక్లో జిల్లా పరిషత్ త్రూ పరిపాలించడం జరిగిద్ది అనమాట. దీని టర్మ్ ఎన్ని ఇయర్స్ అంటే 4 years.
3 టైర్ సిస్టమ్ టర్మ్ వచ్చి 5 years, 2 టైర్ సిస్టమ్ టర్మ్ వచ్చేసేసి 4 years. ఇప్పుడు ఈ 2 టైర్ సిస్టమ్ని ఏ విలేజెస్లో స్టార్ట్ చేశారు? ప్రీవియస్లీ 3 టైర్ సిస్టమ్ వచ్చేసి నాగోర్ అనే విలేజ్ ఫ్రమ్ రాజస్థాన్ నుండి, నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఈ 2 టైర్ సిస్టమ్ని 2 టైర్ సిస్టమ్ 3 స్టేట్స్ ఫాలో అయినాయి అనమాట. ఫస్ట్ స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఫాలో అయింది. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్, నెక్స్ట్ కర్ణాటక. 2 టైర్ సిస్టమ్ వచ్చేసి 3 స్టేట్స్ ఫాలో అయినాయి, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్ అండ్ కర్ణాటక. నెక్స్ట్ ఏమైంది? 1977 తర్వాత 1979లో జనతా గవర్నమెంట్ అనేది కొలాప్స్ అయింది. అంటే మనకి ఎలక్షన్స్ జరిగిన తర్వాత 1979లో మళ్ళీ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది. అదేంటి? కాంగ్రెస్ గవర్నమెంట్. వన్స్ మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది రూలింగ్లోకి వచ్చేసింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేస్తుంది? వాళ్ళ గవర్నమెంట్ చేసిందే ఉండాలని చెప్పి ఈ అశోక్ మెహతా కమిటీని కొలాప్స్ చేసేసాయి. ఆ కమిటీని తీసేసి 1984లో ప్లానింగ్ కమిషన్ అనేది స్టార్ట్ చేశారు. 1984లో ప్లానింగ్ కమిషన్ అంటే ఇప్పుడు మనకి స్టేట్స్కి సంబంధించి కానీ దేనికి సంబంధించిందైనా ఏదైనా ప్లాన్ చేయాలన్నా సరే, డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏమైనా చేయాలంటే ఈ ప్లానింగ్ కమిషన్ త్రూనే జరిగిద్ది అనమాట. ప్రజెంట్ ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ లేదు. ఈ ప్లానింగ్ కమిషన్ని కొలాప్స్ చేసి నీతి ఆయోగ్ అని ఒకటి స్టార్ట్ చేశారు. నీతి ఆయోగ్ అని ఇప్పుడు మొత్తం నీతి ఆయోగే చూసుకుంటుంది. ఈ ప్లానింగ్ కమిషన్ లేదు. బట్ ప్రీవియస్గా మనకు ప్లానింగ్ కమిషన్ ఉండేది. ఈ ప్లానింగ్ కమిషన్లో ఏం చెప్పారు? వీళ్ళు ఒక కమిటీని ఫామ్ చేశారు. మళ్ళీ ఏది? ఈ అశోక్ మెహతా కమిటీ, బల్వంత్ రాయ్ మెహతా కమిటీ టైప్లో ఇంకో కమిటీ ఫామ్ చేసి ఆ కమిటీ త్రూ అసలు పంచాయత్ రాజ్కి ప్లానింగ్స్ ఏముండాలి, అది ఎలా పరిపాలించాలి, దాని త్రూ తెలుసుకోవడం కోసం హనుమంతరావు కమిటీ అనే ఒక కమిటీని వేశారు. 1985లో హనుమంతరావు కమిటీ హనుమంతరావు అనే అతని అధ్యక్షతన ఒక కమిటీ ఫామ్ చేశారు. దాన్ని హనుమంతరావు కమిటీ అని అంటారు. ఈ కమిటీ మళ్ళీ తన రిపోర్ట్ని సబ్మిట్ చేసింది. హనుమంతరావు కమిటీని ఫామ్ చేసింది. హనుమంతరావు కమిటీ ఫామ్ చేసిన తర్వాత వీళ్ళు ఏం చెప్పారు గవర్నమెంట్కి? ప్రతి స్టేట్లో డిస్టిక్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలన్నారు. అంటే డిస్టిక్ ఈజ్ కంపల్సరీ. డిస్టిక్ని ఎస్టాబ్లిష్ చేయమన్నారు. అంటే డిస్టిక్ని స్టార్ట్ చేయమని చెప్పారు. నెక్స్ట్ ఏం చేసింది గవర్నమెంట్? మళ్ళీ 1985లో ఇంకో కమిటీ చేసింది. దాన్నే జీవీకే రావు కమిటీ. జీవీకే రావు కమిటీని ఒకటి స్టార్ట్ చేసింది. మళ్ళీ ఈ జీవీకే రావు కమిటీ వాళ్ళు ఏం చెప్పారంటే ప్రతి స్టేట్లో జిల్లా పరిషత్ ఉండాలని వీళ్ళు చెప్పారు. జిల్లా పరిషత్. సో హనుమంతరావు కమిటీ ఏమో డిస్ట్రిక్ట్స్ అనేవి డెఫినెట్గా ప్రతి స్టేట్లో డిస్ట్రిక్ట్ అనేది ఉండాలన్నారు. ఈ జీవీకే రావు కమిటీ ఏమో ప్రతి స్టేట్లో జిల్లా పరిషత్ అని ఉండేది. జిల్లా పరిషత్ ఉంటేనే విలేజెస్ అడ్మినిస్ట్రేషన్ అంటే విలేజెస్ పరిపాలన అనేది ఈజీగా ఉంటుందని చెప్పాడు. వీళ్ళు ఇంకోటి కూడా మెన్షన్ చేశారు. ఏంటిది? ఇప్పటి వరకు బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసెస్ ఉండేవి. కదా, వీటిని రిమూవ్ చేసేయమన్నారు. బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసెస్ అనేవి రిమూవ్ చేసేసి డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఆఫీసెస్ అనేవి ఫామ్ చేయమన్నారు. డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఆఫీస్ని ఫామ్ చేయమన్నారు. ఈ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఆఫీస్కి హెడ్ వచ్చేసి డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఆఫీసరే ఉంటాడు. అతను చీఫ్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి జిల్లా ప్రజా పరిషత్. దీనికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ వచ్చి జిల్లా ప్రజా పరిషత్. జెడ్పీపీ. సో 1984లో ప్లానింగ్ కమిషన్ వచ్చి హనుమంతరావు కమిటీని ఫామ్ చేసింది. ఈ కమిటీ వచ్చేసి డిస్ట్రిక్ట్స్ ప్రతి స్టేట్లో డిస్ట్రిక్ట్ ఉండాలని
మెన్షన్ చేసింది. నెక్స్ట్ 1985లో జీవీకే రావు కమిటీని ఫామ్ చేశారు. జీవీకే రావు కమిటీ ఏం చెప్పింది, విలేజెస్ని రూల్ చేయాలంటే జిల్లా పరిషత్ అనేది డెఫినెట్గా ఉండాలని. అండ్ ఇంకోటి ఏంటి, ఈ బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ని తీసేయమన్నారు. బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీస్ని తీసేసి డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఆఫీస్ని ఫామ్ చేయమంది. ఈ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఆఫీసులో చీఫ్ ఎగ్జిక్యూటివ్ వచ్చి జిల్లా ప్రజా పరిషత్ ఉంటాడని మెన్షన్ చేసింది. ఇవన్నీ మెన్షన్ చేసిన తర్వాత 1986లో ఇక రాజీవ్ గాంధీ ఏం చేసింది, ఈ కమిటీస్ ఇచ్చిన రిఫార్మ్స్ వీళ్ళు మెన్షన్ చేసిన అన్ని కన్సిడర్ చేసి దీన్ని ఒక యాక్ట్గా ఫామ్ చేయాలనుకుంది. యాక్ట్ అంటే ప్రతి స్టేట్ డెఫినెట్గా ఫాలో అవ్వాలి. ప్రజెంట్ ప్రీవియస్లీ హనుమంతరాయ్ మెహతా కమిటీ వచ్చేసి 2 స్టేట్స్ ఫాలో అయినాయి. నెక్స్ట్ బలవంతరాయ్ మెహతా వచ్చి 2 స్టేట్స్ ఫాలో అయినాయి. హనుమంతరాయ్ మెహతా కమిటీ వచ్చేసి 3 స్టేట్సే ఫాలో అయినాయి. కానీ విలేజెస్ డెవలప్మెంట్ అవ్వాలంటే ప్రతి స్టేట్ ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వాలంటే అది రాజ్యాంగబద్ధమై ఉండాలి. సో దీనికి రాజ్యాంగబద్ధం, ఈ విలేజ్ పంచాయత్ని, ఈ పంచాయత్ సిస్టమ్ని రాజ్యాంగబద్ధం చేయడం కోసం ఇప్పుడు 1986లో రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఏం చేసిందంటే నెక్స్ట్ ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ పేరేంటిది, ఎల్ఎన్ సింఘ్వి కమిటీ. ఈ కమిటీ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పటి వరకు జరిగిన సవరణలు, వాళ్ళు ఇచ్చిన రిఫార్మ్స్ అన్నమాట. డిస్ట్రిక్ట్స్ ఉండాలి, జిల్లా పరిషత్స్ ఉండాలి, వీటన్నిటిని ఫామ్ చేసి ఒక బిల్ని ఫామ్ చేయమని చెప్పింది. ఆ బిల్ ఏంటిది, పంచాయత్ రాజ్ సిస్టమ్ కాన్స్టిట్యూషనల్ అంటే రాజ్యాంగబద్ధమైన, కాన్స్టిట్యూషనల్ స్టేటస్ బిల్ అంటే ఇక ఇది మన కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం అనే పుస్తకం ఉంటుంది కదా, అందులో ఈ బిల్ని జాయిన్ చేయడం కోసం పంచాయత్ రాజ్ సిస్టమ్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ బిల్. దీనికి అమెండ్మెంట్ 64th అమెండ్మెంట్ బిల్గా దీన్ని పెట్టారు. నెక్స్ట్ మున్సిపాలిటీస్ అండ్ కార్పొరేషన్ స్టేటస్ బిల్. ఇది వచ్చేసి 65th అమెండ్మెంట్ బిల్ అన్నమాట. ఈ బిల్స్ ఏంటి అని అంటే, మనం ఏదన్నా ఒకటి కన్సిడర్ చేసిన తర్వాత ఏదన్నా ఫామ్ చేయాలంటే గవర్నమెంట్లో, మన స్టేట్లో ఏదైనా యాక్ట్ చేయాలంటే ఫస్ట్ బిల్గా అంటే ఒక ఫార్మేట్ని ప్రిపేర్ చేసి దాన్ని లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ బిల్గా ఇంట్రొడ్యూస్ చేస్తారు. లోక్సభలో రాజ్యసభలో వాటిని ఓకే అని అంటే ఈ బిల్లే యాక్ట్గా ఫామ్ అయింది అనమాట. సో అట్లనే ఇప్పుడు పంచాయత్ రాజ్ సిస్టమ్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ బిల్ 64th అమెండ్మెంట్ యాక్ట్ అని, మున్సిపాలిటీస్ అండ్ కార్పొరేషన్ స్టేటస్ బిల్ 65th అమెండ్మెంట్ బిల్ అని ఫామ్ చేశారు. ఇవి రెండు పార్లమెంట్లో ఉన్న లోక్సభ అండ్ రాజ్యసభ. రాజ్యసభలో ఈ 2 బిల్లులు యాక్సెప్ట్ చేయాలి, అప్పుడు ఇవి యాక్ట్గా ఫామ్ అవుతాయి. ఈ బిల్స్ ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత లోక్సభ ఈ బిల్ని యాక్సెప్ట్ చేసింది. రాజ్యసభకు వచ్చేసరికి రాజ్యసభ వాళ్ళు ఈ బిల్ని యాక్సెప్ట్ చేయలేదు, నాట్ యాక్సెప్టెడ్. సో ఏమైంది, ఈ బిల్ అనేది కొలాప్స్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు వన్స్ బిల్ అనేది యాక్సెప్ట్ చేయలేదు అనుకో, 2 హౌస్లో యాక్సెప్ట్ చేయాలి. 2 హౌస్లో యాక్సెప్ట్ చేస్తేనే అది యాక్ట్గా ఫామ్ అయింది. లోక్సభ యాక్సెప్ట్ చేసింది కానీ రాజ్యసభ యాక్సెప్ట్ చేయలేదు. సో ఈ బిల్ అనేది కొలాప్స్ అయిపోయింది. ఇక రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ ఈ బిల్ క్యాన్సిల్ అయిపోయింది. పివి నరసింహారావు గవర్నమెంట్ ఫామ్ అయింది. పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన చాలా డెవలప్మెంట్స్ తీసుకొచ్చాడు మనకి. పివి నరసింహారావు ఫామ్ అయిన తర్వాత అతను మళ్ళీ ఈ బిల్స్ని ఇంట్రొడ్యూస్ చేశాడు. గవర్నమెంట్ విలేజెస్ డెవలప్మెంట్ ఉండాలంటే పంచాయత్ రాజ్ సిస్టమ్, మున్సిపల్ సిస్టమ్ డెఫినెట్గా ఉండాలని చెప్పి 73rd అమెండ్మెంట్ బిల్, ఇది వచ్చేసి పంచాయత్ రాజ్ సిస్టమ్ గురించి 73rd అమెండ్మెంట్ బిల్ని, నెక్స్ట్ 74th అమెండ్మెంట్ బిల్ వచ్చి మున్సిపాలిటీస్ అండ్ కార్పొరేషన్స్.
సో ఈ బిల్ని పివి నరసింహారావు ఇంట్రడ్యూస్ చేశాడు. ఎప్పుడు 1992లో ఇంట్రడ్యూస్ చేశాడు. 1992లో లోక్సభ అండ్ రాజ్యసభ అంటే పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేశాడు. 73rd అమెండ్మెంట్ బిల్ వచ్చేసి పంచాయతీరాజ్ సిస్టమ్కి సంబంధించి, 74th అమెండ్మెంట్ బిల్ వచ్చేసి మున్సిపాలిటీ అండ్ కార్పొరేషన్కి సంబంధించి. 1992లో పివి నరసింహారావు, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్, ఏ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు జరిగిందంటే పివి నరసింహారావు. ఇతను చాలా ఇంపార్టెంట్, మన తెలుగు ఇతను మన తెలుగు అతనే, సో అందుకు ఇంపార్టెంట్ అంటున్నాను. పివి నరసింహారావు మన ప్రైమ్ మినిస్టర్ అనమాట. ఈ బిల్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే పివి నరసింహారావు ఇంట్రడ్యూస్ చేస్తాడు. లోక్సభలో యాక్సెప్ట్ చేస్తారు. నెక్స్ట్ రాజ్యసభలో కూడా ఈ బిల్ని యాక్సెప్ట్ చేస్తారు. సో ఈ బిల్ వచ్చేసి 1992 23rd డిసెంబర్న ఈ బిల్స్ 23rd డిసెంబర్ ఈ బిల్స్ అనేవి యాక్సెప్ట్ చేశారు. అంటే ఈ బిల్స్ యాక్ట్గా ఫామ్ అయినాయి. ఇంకా ఇంతకుముందు బిల్గానే ఉండేవి, ఇప్పుడు ఏమైంది, ఇది యాక్ట్గా ఫామ్ అయింది. డైరెక్ట్ యాక్ట్ అంటే ప్రతి స్టేట్ ఈ రూల్స్ డెఫినెట్గా ఫాలో అవ్వాలని. 1992 23rd డిసెంబర్న ఈ బిల్స్ అనేవి యాక్ట్గా ఫామ్ అయినాయి. ఇప్పుడు యాక్ట్గా ఫామ్ అయిన తర్వాత వీటిని మెన్షన్ చేయడానికి అంటే ఇప్పుడు పంచాయతీరాజ్ సిస్టమ్ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ మున్సిపల్ కార్పొరేషన్ అనేది ఫామ్ అయింది. వీటికి ఆర్టికల్స్ అనేవి అరేంజ్ చేస్తారు. అంటే ప్రతిదీ అంటే ఏది ఎలా జరగాలి అని టోటల్ ఒక ఆర్టికల్ ఇచ్చారు వీటికి సంబంధించి. ఆర్టికల్ 243 చాలా ఇంపార్టెంట్. ఇది విలేజ్ పంచాయత్ గురించి మనకి ఏ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అని అంటారు. ఆర్టికల్ 243 వచ్చేసి విలేజ్ పంచాయత్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దీనికి 15 క్లాసెస్ ఇచ్చారు. పంచాయతీరాజ్ సిస్టమ్కి సంబంధించి 15 క్లాసెస్ మెన్షన్ చేశారు. 15 క్లాసెస్ అంటే 243A నుండి 243B 243C ఇలా ఎక్కడ వరకు ఇచ్చారంటే 243 ఓవర్కి టోటల్ 15 క్లాసెస్ని పంచాయతీరాజ్ సిస్టంలో మెన్షన్ చేశారు. ఫస్ట్ పంచాయతీరాజ్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్, తర్వాత మున్సిపాలిటీ అండ్ కార్పొరేషన్స్ గురించి తెలుసుకుందాం. టోటల్ 15 క్లాసెస్ మెన్షన్ చేశారు. ఇప్పుడు ఫస్ట్ షెడ్యూల్స్ ఉంటాయి. మన కాన్స్టిట్యూషన్ మన రాజ్యాంగంలో షెడ్యూల్స్ ఉంటాయి. టోటల్ 10 షెడ్యూల్స్ ఉంటాయి. 10 షెడ్యూల్స్ ఉంటాయి. 22 పార్ట్స్ ఉంటాయి అన్నమాట. ఈ షెడ్యూల్స్ అంటే ఏంటంటే ఫస్ట్ షెడ్యూల్లో ఒక 3 పార్ట్స్. ఫస్ట్ షెడ్యూల్ వచ్చేసి స్టేట్స్ని ఎలా డివైడ్ చేయాలి, స్టేట్స్ని ఎలా ఫామ్ చేయాలని ఉంటుంది. సెకండ్ షెడ్యూల్ వచ్చేసి శాలరీస్, ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ శాలరీస్ వాటి గురించి ఉంటుంది. అట్లా 2, 3, 4, 5th షెడ్యూల్, 6th షెడ్యూల్, 7th షెడ్యూల్ వచ్చేసి డివిజన్ ఆఫ్ పవర్స్ ఎలా డివైడ్ చేయాలని, అట్లా టోటల్ 10 షెడ్యూల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ 73 నెక్స్ట్ వచ్చేసి 74th సంబంధించి కొత్తగా షెడ్యూల్స్ యాడ్ చేయాలని చెప్పి 2 షెడ్యూల్స్ని యాడ్ చేశారు. 11th షెడ్యూల్ వచ్చేసి పంచాయత్ గురించి, పంచాయతీరాజ్ సిస్టమ్ గురించి. 12th షెడ్యూల్ వచ్చి మున్సిపాలిటీస్ అండ్ కార్పొరేషన్ గురించి. 11th షెడ్యూల్ క్రియేట్ చేశారు. దాన్ని 11th షెడ్యూల్ వచ్చి పంచాయతీరాజ్ సిస్టమ్ గురించి, 12th షెడ్యూల్ వచ్చి మున్సిపాలిటీస్ అండ్ కార్పొరేషన్ గురించి. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. 11th పంచాయతీరాజ్ సిస్టమ్కి సంబంధించి ఏ షెడ్యూల్ ఉందని అడుగుతారు. మున్సిపాలిటీ కార్పొరేషన్ సంబంధించి ఏ షెడ్యూల్ ఉందని అంటారు. ఇవి స్టార్టింగ్ మన రాజ్యాంగం స్టార్ట్ అయినప్పటి నుండే ఉన్నాయా లేకపోతే తర్వాత యాడ్ చేసినాయి అంటే ఇవి తర్వాత యాడ్ చేసినాయి. మనకి 11th షెడ్యూల్ యాడ్ చేశారు. ఈ 11th షెడ్యూల్లో మెన్షన్ చేశారు ఇక పంచాయతీరాజ్ సిస్టమ్ గురించి. పంచాయతీరాజ్ సిస్టమ్కి సంబంధించి 15 క్లాసెస్ అండ్ 29 ఐటమ్స్ మెన్షన్ చేశారు. ఈ ఐటమ్స్ అంటే ఏంటి, మొత్తం పంచాయతీరాజ్ సిస్టంలో ఏమేమి ఫాలో కావాలి, ఎలా ఫాలో కావాలి, ఇవన్నీ మెన్షన్ చేశారు. ఇక దీన్ని ఫస్ట్ ఎప్పుడు ఈ పంచాయతీరాజ్ సిస్టమ్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు అని అంటే
ఏప్రిల్ ఇవి యాక్ట్గా ఫామ్ అయినాయి. ఎప్పుడు 23 అక్టోబర్ 23 డిసెంబర్ 1992లో యాక్ట్గా ఫామ్ అయినాయి. కానీ వీటిని అంటే పాలనలోకి వచ్చింది ఎప్పుడంటే మాత్రం ఏప్రిల్ 24, 1993. ఏప్రిల్ 24, 1993లో ఇది యూజ్ చేయడం జరిగింది. ఇప్పుడు 29 ఐటమ్స్ ఉన్నాయి. ఈ ఐటమ్స్ ఏంటంటే 29 ఐటమ్స్ మనం గుర్తుపెట్టుకోలేం ఫ్రెండ్స్. దాంట్లో ఇంపార్టెంట్ ఉంటాయి కొన్ని. అంటే ఎలా రూల్ చేయాలి ఏంటి అంటే అసలు పంచాయతీరాజ్ సిస్టమ్ అంటే ఈ ఐటమ్స్ డెఫినెట్గా ఉండాలి, కంపల్సరీ ఐటమ్స్ అనమాట. ఇవి ఉంటేనే దాన్ని ఆ విలేజ్కి పంచాయతీరాజ్ సిస్టమ్ అనేది అప్లికేబుల్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఏదైనా స్టేట్ పాపులేషన్ 20 lakhs కంటే తక్కువ ఉందనుకో, లెస్ దెన్ 20 lakhs, ఏదైనా స్టేట్ పాపులేషన్ వచ్చేసి లెస్ దెన్ 20 lakhs ఉందనుకో, ఆ స్టేట్లో విలేజ్ పంచాయత్ సిస్టమ్ అనేది అవసరం లేదు. ఆ స్టేట్ పాపులేషన్ 20 lakhs కంటే ఎక్కువ ఉంటేనే విలేజ్ పంచాయత్ సిస్టమ్ అనేది అప్లికేబుల్. 20 lakhs కంటే తక్కువ ఉంటే వాళ్ళు విలేజ్ పంచాయత్ సిస్టమ్ అనేది అడాప్ట్ చేసుకునే అంటే యూజ్ చేయాల్సిన అవసరమే లేదనమాట. పంచాయతీరాజ్ సిస్టమ్ అనేది 20 lakhs బిలో ఉన్న స్టేట్స్కి అప్లికేబుల్ కాదనమాట. 20 lakhs బిలో ఉన్న స్టేట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏమేమి ఉన్నాయి? సిక్కిం స్టేట్ పాపులేషన్ 20 lakhs కంటే తక్కువ. సిక్కిం ఒకటి, మిజోరాం, త్రిపుర కాదు, నాగాలాండ్, గోవా. ఈ 20 lakhs కంటే స్టేట్ పాపులేషన్ తక్కువ ఉందనుకో, దానికి పంచాయతీరాజ్ సిస్టమ్ అనేది అప్లికేబుల్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు అడగచ్చు, విచ్ స్టేట్ డస్ నాట్ హ్యావ్, ఏ స్టేట్ పంచాయతీరాజ్ సిస్టమ్ని ఫాలో కాదు అని అంటే సిక్కిం, మిజోరాం, నాగాలాండ్ అండ్ గోవా. ఈ 4 states ఫాలో కావు. ఎందుకంటే వాటి స్టేట్ పాపులేషన్ వచ్చి 20 lakhs కంటే తక్కువ ఉంటుంది. నెక్స్ట్ అసలు ఈ పంచాయతీరాజ్ సిస్టంలో క్లాసెస్ ఏమున్నాయి, ఐటమ్స్ అంటే మెయిన్ కంపల్సరీ ప్రిన్సిపల్స్ కొన్ని ఉంటాయి ఫాలో అవ్వాల్సింది. ఇదేంటి, ఓటర్స్ని అనేది ఫామ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విలేజెస్ ఉంది, విలేజెస్లో ఎవరికి వాళ్ళకి ఓట్ వచ్చేలాగా. ఇప్పుడు మెయిన్ మనకి స్టేట్ ఎలక్షన్స్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయకపోయినా పంచాయతీ ఎలక్షన్స్ ఉంటాయి. పంచాయతీ ఎలక్షన్లో వాళ్ళు 100% పార్టిసిపేట్ అవుతుంది ప్రతి విలేజ్. వాళ్ళు ఫామ్ అవ్వాలంటే ఫస్ట్ వాళ్ళకి ఓటర్స్ కావాలి, ఓటు. నెక్స్ట్ ప్రతి విలేజ్ పాపులేషన్ more than 500 ఉండాలి, పాపులేషన్. నెక్స్ట్ ఆ విలేజ్లో మినిమం 5 to 31 వార్డ్స్, మినిమం వచ్చి 5 వార్డ్స్ ఉండాలి, మ్యాక్సిమం 31 వార్డ్స్ ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండకూడదు. మెయిన్ దీని టర్మ్ విలేజ్ అంటే ఇప్పుడు విలేజ్ పంచాయతీగా ఒక అతను ఎలక్ట్ అవుతాడు, అతని టర్మ్ కూడా దీంట్లోనే మెన్షన్ చేసింది. టర్మ్ 5 years. ఓటింగ్ ఏజ్ నార్మల్ ఇక మనకి స్టేట్ ఎలక్షన్స్లో ఉన్నట్టే ఓటింగ్ ఏజ్ వచ్చి 18 years. కంటెస్టింగ్ అంటే ఇప్పుడు పార్టిసిపేట్ చేయాలంటే కంటెస్టింగ్ ఏజ్ వచ్చేసి 21 years. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పంచాయత్ ప్రెసిడెంట్గా నుంచోవాలంటే ఏజ్ వచ్చేసి 21 years అయి ఉండాలి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఉంటాయి కదా అవే. వీళ్ళు ఫాలో అయ్యే సిస్టమ్ ఏంటిది, ఇప్పుడు మనం 3-tier సిస్టమ్ చూసాము, 2-tier సిస్టమ్ చూసాము. వీళ్ళు ఫాలో అయ్యే సిస్టమ్ వచ్చేసి 3-tier సిస్టమ్. 73rd Amendment పంచాయతీరాజ్ సిస్టమ్ బిల్ వచ్చి 11th షెడ్యూల్ ఫామ్ అయింది. 11th షెడ్యూల్లో టోటల్ 15 classes, 29 ఐటమ్స్ మెన్షన్ చేసింది. కంపల్సరీ ఫాలో అవ్వాల్సింది ఓటర్స్ ఉండాలి, విలేజ్ పాపులేషన్ more than 500, మినిమం 5 wards, మ్యాక్సిమం 31. మన విలేజ్లో వార్డ్స్ ఉంటాయి కదా, ఆ వార్డ్స్. వాళ్ళ టర్మ్ వచ్చి 5 years ఉంటుంది. ఓటింగ్ ఏజ్ 18 years. కంటెస్టింగ్ అంటే మనం ఎలక్షన్లో నుంచోవాలంటే 21 years. వాళ్ళు ఫాలో అయ్యే సిస్టమ్ వచ్చేసి 3-tier సిస్టమ్. ఇప్పుడు ఈ 15 classes ఉన్నాయి కదా, 15 classes-లో కొన్ని ఇంపార్టెంట్ క్లాసెస్ చెప్తా. జస్ట్ ఇప్పుడు టోటల్ 15 classes అంటే ఈ 15 classes వచ్చేసి ఏమేమి ఉంటాయి ఆర్టికల్స్లో. ఇప్పుడు ఫస్ట్ ఆర్టికల్ 243 ఉంది. ఆర్టికల్ 243 అంటే ఏంటి? డెఫినిషన్ ఆఫ్ పంచాయత్ రాజ్. ఆర్టికల్ 243. ఆర్టికల్ 243A ఉంది. నెక్స్ట్ గ్రామ సభ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిద్ది.
గ్రామ సభ. నెక్స్ట్ ఆర్టికల్ 243B కాన్స్టిట్యూషన్ ఆఫ్ పంచాయత్ సిస్టమ్ అన్నమాట. కాన్స్టిట్యూషన్ ఆఫ్ పంచాయత్ సిస్టమ్. నెక్స్ట్ ఆర్టికల్ 243C, 243D అట్లా టోటల్ ఎక్కడ వరకు ఉంటాయి, 243O వరకు ఆర్టికల్స్ ఉంటాయి అన్నమాట. ఈ టోటల్ ఆర్టికల్స్ ఇప్పుడు ఇక్కడ చెప్పలేం, కానీ నా నోట్స్లో నుండి స్నాప్ షాట్ తీసి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను మెన్షన్ చేస్తాను టోటల్ ఈ 15 క్లాసెస్ని. నెక్స్ట్ వచ్చేసి ఐటమ్స్ ఉన్నాయని చెప్పాను నేను ఆల్రెడీ. ఐటమ్స్ వచ్చేసి 29 ఐటమ్స్ మెన్షన్ చేశారని. 29 ఐటమ్స్ ఉంటాయి. 29 ఐటమ్స్ విలేజ్ డెవలప్మెంట్ కోసం ఈ 29 ఐటమ్స్ని పక్కా ఫాలో అవ్వాలన్నమాట. ఫస్ట్ వచ్చి అగ్రికల్చర్ గురించి, నెక్స్ట్ మైనర్ ఇరిగేషన్ అంటే స్మాల్ ఇరిగేషన్ అంటారు కదా, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కాకుండా దానికి సంబంధించి మైనర్ ఇరిగేషన్. నెక్స్ట్ ఫిషరీస్, విలేజ్లో ఫిషరీస్. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి ఫారెస్ట్రీ. ఇట్లా టోటల్ 29 ఐటమ్స్ గురించి మెన్షన్ చేసింది. ఈ 29 ఐటమ్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నోట్స్ మెన్షన్ చేస్తాను. సో ఈ 29 ఐటమ్స్ అండ్ 15 క్లాసెస్లో కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి. ఆ ఇంపార్టెంట్వి నేను అండర్లైన్ చేసి పెడతాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఆర్టికల్ 243D ఉంది, ఇది వచ్చి రిజర్వేషన్కి సంబంధించింది. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. రిజర్వేషన్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడప్పుడు మనకి ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఈ విలేజ్ వచ్చి ఎస్సీ క్యాండిడేట్ నామినేట్ అవ్వాలి, ఇక్కడ నుండి ఎస్టీ క్యాండిడేట్స్ నామినేట్ అవ్వాలని ఉంటుంది కదా, అది వచ్చి త్రూ అంటే ఈ ఆర్టికల్ ప్రకారమే ఒకసారి ఎస్సీకి ఇస్తారు, ఒకసారి ఎస్టీకి ఇస్తారు, అట్లా అనమాట. నెక్స్ట్ డిస్క్వాలిఫికేషన్ ఉంటుంది. అంటే ఎప్పుడైనా వాళ్ళు ప్రాపర్ రూల్స్ ఫాలో కాలేదనుకో ఆర్టికల్ 243F ఉంటుంది. ఎఫ్ వచ్చేసి డిస్క్వాలిఫికేషన్. అట్లా క్లాసెస్ అనమాట. క్లాసెస్లో కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి. అండ్ ఐటమ్స్ వచ్చేసి బేసిక్ ఐటమ్స్ ఉంటాయి. ఫిషరీ, ఫారెస్ట్రీ, మైనర్ ఫారెస్ట్, హౌసింగ్కి సంబంధించి. నెక్స్ట్ క్యాటిల్ ఫీడింగ్ అంటే క్యాటిల్ ఫీడింగ్ వచ్చేసి ఆవులకి వాటికి వేసే ఫుడ్ దాని గురించి. ఇది మొత్తం ఐటమ్స్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మనం మున్సిపాలిటీస్ అండ్ కార్పొరేషన్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. సేమ్ అంతే. ఇప్పుడు పంచాయతీరాజ్ సిస్టమ్కి 73 పంచాయతీరాజ్ గురించి చూసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు 74th అమెండ్మెంట్ బిల్ వచ్చి మున్సిపాలిటీ అండ్ కార్పొరేషన్ బిల్ అనమాట. 74th. ఇప్పుడు దీనికి కూడా సమ్ క్లాసెస్ మెన్షన్ చేశారు, కొన్ని ఐటమ్స్ మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఏంటి, ఇది ఎట్లా యూజ్ చేయాలి, సేమ్ ఓటర్స్ది, వీళ్ళ ఓటింగ్ ఏజ్, అవన్నీ సేమ్ పంచాయతీరాజ్కి సంబంధించి దీనికి సేమ్ కంపల్సరీ రూల్స్. అవి ఏజ్ 21 ఉండాలి, పార్టిసిపేషన్ ఏజ్, ఓటింగ్ ఏజ్ 18 ఉండాలి, టర్మ్ 5 years, మొత్తం సేమ్. ఇప్పుడు క్లాసెస్కి వద్దాం. క్లాసెస్ వచ్చేసి దీనికి ఎక్కడి నుండి ఇచ్చారంటే 243O వరకు మనకి పంచాయతీరాజ్ సిస్టమ్ ఇచ్చారు. దీనికి 243P నుండి 243ZG వరకు. 243ZG అంటే ZA ఒకటి, ZB ఒకటి, ZC అట్లా టోటల్ ZG వరకు. ఫస్ట్ A నుండి Z వరకు ఇచ్చారు, తర్వాత Z లో మళ్ళీ కేటగరైజ్ చేశారు, ZA, ZB, ZC అట్లా టోటల్ 18 క్లాసెస్ మెన్షన్ చేశారు. దీనికి మున్సిపాలిటీ అండ్ కార్పొరేషన్ కి సంబంధించి 18 క్లాస్ మెన్షన్ చేశారు. పంచాయతీరాజ్ కి సంబంధించి 15 క్లాసెస్ ఉన్నాయి. బట్ మున్సిపాలిటీ అండ్ కార్పొరేషన్ కి సంబంధించి 18 క్లాసెస్ మెన్షన్ చేశారు. 243P, 243Q, 243R సేమ్ ఇట్లనే. ఇప్పుడు ఇవ్వచ్చు ఏముంటాయి సేమ్ దానిలాగానే డెఫినిషన్ ఉంటుంది. ఫస్ట్ వచ్చి డెఫినిషన్ ఫస్ట్ వచ్చేసి, సెకండ్ వచ్చేసి కంపోజిషన్. సేమ్ మనకి పంచాయతీరాజ్లో ఈ ఫార్మేట్ ఎట్లుంటుందో
మున్సిపల్ అండ్ కార్పొరేషన్ లో కూడా సేమ్ ఫార్మాట్ ఉంటుంది. అది కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో నేను మెన్షన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఐటమ్స్, దీనికి సంబంధించి కూడా 18 ఐటమ్స్ మెన్షన్ చేశారు. పంచాయతీరాజ్ లో వచ్చేసి 29 ఐటమ్స్ మెన్షన్ చేశారు. 29 ఐటమ్స్ మెన్షన్ చేశారు. బట్ మున్సిపాలిటీ అండ్ కార్పొరేషన్ కి సంబంధించి ఓన్లీ 18 ఐటమ్స్ మెన్షన్ చేశారు. ఈ 18 ఐటమ్స్ ఏమేమి ఉంటాయి? అర్బనైజేషన్ అంటే టౌన్ ప్లానింగ్ కి సంబంధించి ఉంటాయి అన్నమాట. అర్బన్ ప్లానింగ్, నెక్స్ట్ రెగ్యులైజేషన్ ఆఫ్ ల్యాండ్ యూజెస్, ట్యాక్సెస్, ప్లానింగ్, పబ్లిక్ హెల్త్, ఫైర్ సేఫ్టీ. అంటే బేసికలీ మన మున్సిపాలిటీస్ లో సిటీస్ లో సిటీస్ కి సంబంధించిన మొత్తం 18 ఐటమ్స్ దీంట్లో ఉంటాయి. ఈ 18 ఐటమ్స్ 18 క్లాసెస్, 18 ఐటమ్స్, ఈ 18 క్లాసెస్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇంపార్టెంట్వి అండర్లైన్ చేసి పెడతాను ఫ్రెండ్స్. మీరు అది ఫాలో అయితే సరిపోతుంది. జస్ట్ ఇది 73rd అమెండ్మెంట్ యాక్ట్ పంచాయతీరాజ్ సిస్టమ్ గురించి, 74th అమెండ్మెంట్ యాక్ట్ మున్సిపాలిటీస్ అండ్ కార్పొరేషన్ గురించి. దీనికి సంబంధించి ఏం చేశారు? 11th షెడ్యూల్ని యూజ్ చేశారు. దీనికి సంబంధించి 12th షెడ్యూల్. ఈ రెండాటికి సంబంధించి యూజ్ చేసే ఆర్టికల్ 243 ఆర్టికల్ 243ని యూజ్ చేస్తారు. ఇదే ఫ్రెండ్స్ 73, 74th అమెండ్మెంట్ యాక్ట్. అసలు ఈ యాక్ట్ ఎట్లా ఫామ్ అయింది, ప్రీవియస్లీ మన రాజుల కాలంలో ఎట్లుంది, బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత ఎట్లా ఫామ్ అయింది, తర్వాత మనకి ఫ్రీడమ్ వచ్చిన తర్వాత 1947 తర్వాత మన గవర్నమెంట్, నెహ్రూ గవర్నమెంట్ కానీ, రాజీవ్ గాంధీ గవర్నమెంట్, పివి నరసింహారావు గవర్నమెంట్ వచ్చి నెక్స్ట్ ఈ బిల్స్ ని యాక్ట్ గా ఫామ్ చేసి ప్రజెంట్ మన డైలీ లైఫ్ లో అంటే మనం ఎలక్షన్స్ కి వెళ్ళడము, పంచాయతీరాజ్ సిస్టమ్ లో ఓటింగ్ వేయడం, ఇది అన్నమాట. ఇదే ఫ్రెండ్స్ 73, 74th అమెండ్మెంట్ యాక్ట్ గురించి క్లియర్. ఇంకా దీనికి తప్ప ఇంకా ఇంతకంటే డెప్త్ మిమ్మల్ని ఏం అడగడు. దీంట్లో నుండి డెఫినెట్ గా మీరు ఒకసారి వీడియో చూడండి. మీరు వీడియో చూసిన తర్వాత ఎగ్జామ్ అటెండ్ అయిన తర్వాత మీకు డైరెక్ట్ దీంట్లో నుండి క్వశ్చన్స్ వస్తాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సోము కాంపిటేటివ్ గైడెన్స్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికి తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా సోము కాంపిటేటివ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేది వీడియోల రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.